తెలుగు స్టోరీ టైమ్ ఫర్ కిడ్స్ ఆఫీషియల్. ఒకసారి ఓ సరస్సులో 3 చేపలుండేవి. వాటిలో ఒకటి తెలివైనది, ఒకటి ఆలస్యంగా ఆలోచించేది, మరొకటి మొద్దుగా ఉండేది. ఆ రోజు వాటి జీవితం పూర్తిగా మారిపోయింది. ఎలా అంటే చూడండి కథలో. అనగనగా ఒక సుందరమైన సరస్సులో 3 చేపలుండేవి. అవి మంచి స్నేహితులు. వారి పేర్లు: తెలివితేటల చేప పేరు చెంచల, ఆలోచన చేప ఆలోచి, ముద్దుబారిన చేప మోడి. వాటికి రోజు సరదా ఆటలు, అందమైన నీటిలో తిరగడం, చిన్న చిన్న బుడుగులు ఊదుకోవడం, సరస్సు మొత్తం వాటికి రాజ్యం లాంటిదే. ఒకరోజు సరస్సు దగ్గర 2 వేటగాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చారు. వేటగాడు అంటాడు, ఇక్కడ చాలా చేపలున్నాయే, రేపు వలలు వేసి అందరినీ పట్టుకుందాం అని. ఇంత విన్న చెంచల గమనించింది. వెంటనే ఆవేశంగా అన్నది, మనకు డేంజర్, ఇది మనకు ప్రమాదం, వెంటనే సరస్సు వదిలిపెట్టాలని చెప్తుంది. చెంచల త్వరగా ప్లాన్ వేసింది. నేను నీటిపైకి దూకి గంగా నదిలోకి పోతాను అని చెప్తుంది. అలా వెంటనే దూకేసింది. ఆలోచి మెల్లగా అన్నది, ఓహో, ఇది అంత ప్రమాదమా? ఒకసారి వేటగాళ్ళు వచ్చిన తర్వాత చూసి డిసైడ్ చేద్దాం, నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది. మొండి ఏమన్నాడో తెలుసా? అయ్యో, ఎందుకు చెడ్డ కలలు కంటారు? వేటగాళ్ళు రారు, ఎప్పటిలానే మనం ఆనందంగా ఉంటామని చెప్తుంది. రేపటి ఉదయం వేటగాళ్ళు వచ్చారు. పెద్ద పెద్ద వలలు వేశారు. ఆలోచి బుద్ధిగా ఆలోచించి చనిపోయినట్టు నటించాలి అని అనుకుంది. నీటిపై పైకి తేలిపోయింది. వేటగాళ్ళు దాన్ని మట్టి ఒడ్డుపైకి పడేశారు. ఆలోచి వెంటనే జారిపోయి నదిలోకి పారిపోయింది. కానీ మోడి ఎక్కడికి పోలేదు, వలలో చిక్కుకుంది. చివరకు అది ఆ సరస్సులో ఉండలేకపోయింది. పిల్లలు, ఈ కథ మనకు చాలా ముఖ్యమైన పాఠం చెప్తుంది. ప్రమాదాన్ని ముందే గమనించిన వాళ్ళే సురక్షితంగా ఉండగలరు. ఆలస్యంగా ఆలోచించినా కష్టపడి తప్పించుకోవచ్చు, కానీ మొద్దుగా నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళు ప్రమాదంలో పడతారు. మీరు ఎప్పుడు చెంచల చేపలా ఉండాలి, తెలివిగా ఉండాలి. మోరల్ ఆఫ్ ద స్టోరీ: తెలివి, సమయస్ఫూర్తి మనకు సురక్షితంగా ఉండే మార్గం చెప్తాయి. పిల్లలు, ఈ స్టోరీ చాలా బాగుంది కదూ.